ఎనిమిదవ రోజు మన హృదయంలో తరచుగా జరిగే ఒక పోరాటం గురించి మాట్లాడుకుందాం. దోషభావం మరియు క్షమాపణ. తప్పు చేసిన తర్వాత మనలో ఒక స్వరం వినబడుతుంది, నీవు అర్హుడు కాదు, దేవుడు నిన్ను అంగీకరించడు. ఇది దోషం చేయటం బట్టి వచ్చే భావం. అయితే యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. దోషభావం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, పరిశుద్ధాత్ముడు చూపించే అవగాహన. అది మనలను మనం చేసే పాపాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టేలా పశ్చాత్తాపానికి నడిపిస్తుంది. రెండవది, శత్రువు మోపే నింద. అది మనలను నిరాశలో పడేస్తుంది. పరిశుద్ధాత్ముడు చెప్తాడు, తప్పు జరిగింది, అయితే దేవుని దగ్గరికి రామ్మని. నింద చెప్తుంది, తప్పు జరిగిందిగా, ఇంకా దేవుని దగ్గరికి రావద్దని. క్షమాపణ అనేది భావం కాదు, దేవుని న్యాయపరమైన ప్రకటన. శిలువపై క్రీస్తు చేసిన కార్యం వల్ల క్షమాపణ సంపూర్ణమైంది. నీవు గతాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ నిన్ను నీవే శిక్షించుకుంటున్నావా? దేవుడు క్షమించిన దాన్ని నువ్వెందుకు మళ్ళా తీర్పు చెప్తున్నావు? దోషభావం నిన్ను బంధిస్తుంది, క్షమాపణ నీకు విడుదలనిస్తుంది. పశ్చాత్తాపం తర్వాత నిందలో కాదు, కృపలో నిలబడు. ఇవాళ సత్యం ఇదే. దోషభావం నిన్ను గతంలో ఉంచుతుంది, క్షమాపణ నీకు కొత్త ప్రారంభంలో నడిపిస్తుంది. రేపు డే 9లో మరో సత్యంతో కలుద్దాం.